కొన్ని పనులు ఇబ్బందిగా ఉన్నాయంటున్నారు. కొంతమంది ఉన్నాయంటున్నారు. అసలు ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుందండి. హ్మ్. పనులు లేవు అనటానికి కారణం ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. హ్మ్. ఈరోజు గవర్నమెంట్ ఆఫీస్‌లో గాని ఎక్కడ కూడా టైమ్ టు టైమ్ ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. హ్మ్. ఇదంతా అపోజిషన్ పార్టీ వాళ్ళ దుష్ప్రచారమేనండి. పనులు లేకపోవడం అనేది ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. హ్మ్. ఇది మంచి ప్రభుత్వం అండి. బ్రహ్మాండంగా చేస్తున్నారు. సంక్షేమ అమరావతి పథకాల అమలు ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు చెప్పినట్టు మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, పింఛను మొదటి నెల నుంచే 4000 ఇస్తున్నారు. వికలాంగులకు 3000, 6000 చేశారు. హ్మ్. ప్రతి ఒక్కటి మంచి ఇప్పుడు ప్రతి పోలవరం మొదలుపెట్టారు, అమరావతి మొదలుపెట్టారు, వెలిగొండ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఏదైనా పని చేయటం చేతైన వ్యక్తి పరిపాలన ఒకలాగా ఉంటుంది. చేతగాని వ్యక్తికి పెత్తనం అప్పచెప్తే ఎలా ఉంటుందో పోయిన 5 సంవత్సరాలు చూసాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ఈస్ట్ గోదావరిలో మాట్లాడుతూ ఏదైతే అమర్జీవి జలధార అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ నాయకులు పాత ఓడిపోయిన నాయకులు ఇంకా తమ ప్రభుత్వం అనుకుంటున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, గీత దాడుతున్నారు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, పాలనాపరమైన అంశాల మీద కాకోకుండా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తాను, అప్పుడు కానీ వీళ్ళు లైన్లోకి రాళ్ళు, కాళ్ళు కీళ్ళు ఎర్రగొట్టి కూర్చోబెట్టాలి వీళ్ళనే అంటున్నారు. నిజమేనా? ఏమండి, ఎవరికైనా ఓర్పు సహనం అనేది ఉంటుంది. ఎదటి మనిషిలో ఓర్పు సహనం కోల్పోయిన తర్వాత ఉన్నత స్థాయి వ్యక్తికైనా కోపం అనేది వస్తుంది, మాట్లాడతారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికే అంత కోపం తెప్పించారంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంత చిరాకు పెడితే ఆ మాట అనగలిగారు. బాగా ఇబ్బంది. ఇవాళ కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన, అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకొచ్చారు. రైతులకు కానివ్వండి, మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, గ్యాస్ బండ కానివ్వండి, చెప్పిన మాట ప్రకారం మొదటి నుంచి 4000 పెన్షన్ కానివ్వండి, వెలిగొండ ప్రాజెక్టు పరుగులు ఆడుతుంది, అమరావతి స్పీడ్గా జరుగుతుంది, వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఖచ్చితంగా మంచి ప్రభుత్వం అండి. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అడిగినట్టుగా ఒక 10-15 ఏళ్ళు సమయం ఇస్తే సో ఏదైతే ఉందో దీర్ఘకాలికంగా అభివృద్ధి చూడొచ్చు అంటున్నారు. ఖచ్చితంగా చూడొచ్చండి. ఓ కూటమి ప్రభుత్వానికి 15 సంవత్సరాలు అధికారం ఇస్తే ఖచ్చితంగా అన్నీ అనుకున్నట్టే చేసి పెడతారండి. ఎటువంటి ఇబ్బంది లేదు. పని చేతైన వ్యక్తి, రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి అండి. అది నిజంగానే ఈ గీత దాటి మాట్లాడే మాజీ ప్రభుత్వ నాయకులను ఏమంటారు? ఎందుకని ఇంకా అట్లాగే మాట్లాడుతున్నారు? ఏమండి, పైచాచికి ఆనందం అంటారు. మనం ఏదో మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడేసి ఏదో చెబుదామని ఈ మాజీ నాయకులు మాట్లాడుతున్నారు, కానీ దానివల్ల పైచాచికి ఆనందం తప్ప ఏమీ లేదు. మాట్లాడే ఏ వ్యక్తికి కూడా కనీసం వివరణ లేదు. ఏదో మైక్ దొరికింది మాట్లాడాం అంతే. అంతకుమించి వివరణ కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడే సబ్జెక్టు గురించి కూడా పూర్తిగా చదువుకొని కూడా రారు. ఏదో 4 ముక్కలు రాసుకొని వస్తారు, ఆ రాసుకున్న మొక్కలు చెప్పేసి వెళ్ళిపోతారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉన్నాయి. మున్సిపాలిటీలతో పాటు ఇటుపక్క గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా 100కి 100% కూటమి ప్రభుత్వానికే గెలుపు వస్తుందండి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని అడిగాడు, ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చాడు, అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఇక ప్రజలకి అతని మీద వ్యక్తి వచ్చేసింది. స్థానిక సంస్థలు ఏదైనా సరే ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎలా కనుమరుగైపోయిందో వైసీపీ పార్టీ కూడా కనుమరుగైపోయింది. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ బస్సు యాత్ర, జిల్లాల యాత్ర అంటున్నారు జనవరి. బస్సు యాత్రలు, ఈ తుషి యాత్రలు అన్నీ అయిపోయినాయి. ఇంకేమీ లేదు. ఏ యాత్ర చేసినా కనీసం అతని పార్టీలో ఉండేవాళ్ళే రాజ్యసభలకు రాజీనామా చేశారు. అధికారం ఇంకా ఉన్నా కూడా రాజ్యసభలకు చేశారు. ఎమ్మెల్యేలు అవకాశం ఉన్నంత వరకు అతను వదిలించుకుందామని చూస్తున్నారు. అంతలా ఫైర్ బ్రాండ్ అంటది. రోజానే రేపు తమిళనాడులో పోటీ చేస్తుంది. రోజానే వదిలేసింది. విడుదల రజని 3 చోట్ల తిప్పితే నాకు వద్దు ఈ రాజకీయాన్ని వదిలేసింది. వీళ్ళంతా ఏంటంటే ఏదో చెప్పుకోవటం తప్ప లాస్ట్కి నిన్న 11 వచ్చినాయి. రేపు పులివెందుల్లో కూడా మహిళా పోటీ. కనీసం పులివెందుల్లో కూడా పోటీ చేసే అవకాశం లేదు అతనికి. ఎమ్మెల్యే కూడా రేపు నియోజకవర్గం మారితే గెలుస్తాడో లేదో గ్యారంటీ లేదు. 80 పార్టీ పెట్టిన కాంచి ఒక్కసారి గెలిచింది మంగళగిరిలో. అలాంటి చోట పోటీ చేసి నిలబడి ఒకసారి ఓడిపోయి మళ్ళీ గెలిచి 90,000 మెజార్టీతో గెలిచిన లోకేష్ రాజకీయం వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకోవాలా. ఓడిపోయిన నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఎలా ఉంటుంది సార్ 2029 ఒక మాట్లాడాలి? 2029లో మినిమం కూటమి ప్రభుత్వమే ఉంటుంది. 150 గ్యారంటీ. గత ప్రభుత్వాలు 18 నెలల పరిపాలనతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఇంకా సమయం ఉంది కదా, 3.5 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఈ లోపల ఏమైనా జరిగిద్దామని చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా ఉంటుంది? కొంచెం కసరత్తు మొదలు పెట్టారు కాబట్టి పీపుల్ ఎలా ఉన్నారు? నిజంగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో అభివృద్ధి ఉందంటారు?
గ్రౌండ్ లెవెల్లో అభివృద్ధి అంటే జరుగుతుంది ప్రజెంట్, ఇంకా జరగాల్సి ఉంది. ఇంకా స్థానిక ఎన్నికలు అంటే మీకు తెలిసిందే, ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. స్థానిక ఎన్నికల్లో కూడా బాగానే జరుగుతాయి నాకు తెలిసి. అయితే మరి బడ్జెట్లు ఎక్కువైనా కానీ ఉచితాలు ఎక్కువ ఇస్తున్నారు అంటున్నారు. మరి దీని మీద కొంచెం ఫోకస్ చేసి నిజమైన అర్హులకి ఇచ్చి మిగతా అన్ని కూడా డెవలప్మెంట్ వైపు పెడితే బాగుంటుంది. నిజమైన అర్హులకి అందుతున్నాయి, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా ఫేర్ చేసే పనిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ అయితే బాగానే నడుస్తుంది ప్రజెంట్ అయితే. అది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు ప్రజల్ని, ఏంటి అంటే కనుక ఒక 15 ఏళ్ళు ఇవ్వగలిగితే అవును. సమయం సుస్థిరంగా ఒక పాలన చూస్తే కనుక అభివృద్ధి ఉంటుంది, ఒక రాజధాని చూడొచ్చు అంటున్నారు కదా, మినిమం ఒక 60%. అవును, ఏమంటారు? ఆయన చెప్పిన మాట వాస్తవమే. కానీ వీళ్ళ పాలనలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవి కూడా కొద్దిగా సరి చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు పరిశీలించాల్సిందని నేను కోరుకుంటున్నాను. అయితే మొన్న ఏదైతే ఈస్ట్ గోదావరి సభలో కూడా మాట్లాడారు, అవును. అమర్జీవి జలధార అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మంచినీటి పథకం. దాంట్లో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మాట విన్న నాయకులు, టార్గెట్ చేసి మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్, బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తాను అంటున్నారు. కాళ్ళు కీళ్ళు ఇరక్కొట్టి కింద కూర్చోబెడితేనే మాట అంటారు అంటున్నారు. ఎంతవరకు అంటే లిమిట్ దాటారంటారు? ఆయన లిమిట్ ఏమీ దాటలేదు. ఆల్రెడీ ఇంతకు ముందు జరుగుతున్న పాలననే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు కూడా అలాంటిది జరిగితే బాగుంటుందనే ఆలోచనలో ఆయన చెప్పడం వాస్తవం. అందుకని వాస్తవమే. ఇప్పుడు అధికారం కోల్పోయిన వైసీపీ ఇంకా అధికారంలో ఉన్నట్టు స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఆ రాక్షస పాలన అనేది ఇంతకుముందు జనాలంతా చూశారు. ఒక్క పాలన అంటే నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం జగన్ చేసింది, ఒక వికలాంగుడికి నెలకు ఒక 20,000 జీతం ఇస్తే అతను కూడా బటన్ నొక్కుతాడు. దానికి సీఎం అవసరం లేదు. 5 ఏళ్ల పాలనలో జరిగింది అదే. సో ఇప్పుడే కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మాటల ప్రకారం వాస్తవంగా 15 ఏళ్ళ అధికారం ఇస్తే మనం మంచి అమరావతి లాంటి రాజధాని మనం చూసుకోవచ్చు. ఏదైతే ప్రైవేటీకరణకి ఆపోజిట్ గా గవర్నర్ కలవడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి గారు ఒక వారంగా, ఏమనిపిస్తుంది? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో కొంతవరకు ప్రైవేటీకరణ ఉంటేనే 70% కంట్రోల్ మాకే ఉంటుంది. అయితే ఎందుకు అంటే అన్ని పనిముట్లు కూడా మనం అమర్చుకోలేం కాబట్టి అన్ని మెడికల్ కాలేజీల్లో కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తగ్గుతుంది అనేది ఈ ప్రభుత్వ వాదన. ఎలా ఇవ్వాలి? పీపీపీ విధానం చెబుతున్నారు. పీపీపీ విధానం అనే దాని మీద వైఎస్ఆర్ జగన్ పార్టీకి అంత ఇది లేదు. ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేది అతను చేసింది అసలు కనీసం కట్టడం అనేది కూడా జరగలేదు. సో అతను దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. గవర్నర్ని కలవటం వృధా ప్రయాస. ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంది. మాకైతే ఈ పాలన బాగుంది. ఇంకొక కొంతకాలం ఉంటే మా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లాంటి నగరంగా తయారవచ్చు అనేది మా భావన. ఫైనల్ క్వశ్చన్ అన్న, మాజీ ముఖ్యమంత్రి గారు జనవరి అనంతరం బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఏదైతే నియోజకవర్గ వారీలుగా ఓడిపోయిన చోట గెలవాలంటారు. ఒక పక్క చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉంటుంది అదే టైంలో. మరి ఇటు పక్క ఏదైనా 2029 కసరత్తు ఏమన్నా మొదలు పెట్టినట్టేనంటారా? పాదయాత్రలు అలాంటివి ఏమన్నా? అతను ఏ కసరత్తు పెట్టినా సరే అది ఉపయోగం లేదన్న. ఎందుకంటే ఒకవేళ అతనికి మళ్ళీ అధికారం ఇచ్చినా ఆయన పరదాల చోటన ఉంటాడు, లేకపోతే లోపల పబ్జీ గేమ్లు ఆడుకుంటాడే తప్పితే ప్రజల్లోకి వచ్చే మనిషి ఏం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లోకి రాడు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లోకి రాడు. ఎంతసేపు వాళ్ళ వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని అతను పాలన చేశాడే తప్పితే ప్రజలకు చేసిందంటే ఏమీ లేదు. ఎవరికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్లు ఉన్న వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్లు ఇవ్వటం, అట్లాగే అనేక రకాల పథకాలు ఎవరు అనర్హులు వాళ్ళ ఇష్టం వచ్చిన వాలంటీర్ ఫాదర్లకి, వాలంటీర్ అమ్మమ్మలకి, వాలంటీర్ బామ్మలకి, పిల్లలకి వాళ్ళకే రాసుకున్నారే తప్పితే నిజమైన అర్హుడికి అనేది వాళ్ళు ఏమి ఇవ్వగలటం అనేది చేయలేదు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ రావాలి. వస్తే మా అమరావతి అనేది డెవలప్ అవుతుంది, మాకు ఒక రాజధాని ఉంటుంది.